హలో నమస్తే. ముఖ్య విషయం ఏంటంటే ఈ నెల 27వ తారీఖు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎలక్షన్ జరగబోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న నిల్చోవడం జరిగింది. బీజేపీ నుంచి ఒక అభ్యర్థి, బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు. కాబట్టి ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ గమనించవలసింది ఏంటంటే ప్రశ్నించే గొంతుగా పోరాడే వ్యక్తికే గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ ఓటేయాల్సిందిగా నా యొక్క మనవి. ముఖ్యంగా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకున్నట కొరకు తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా కేసులు పడి జైలుకు పోయి జైలు నుంచి పోరాటం చేసి బయటకు వచ్చినాక పోరాటం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదించడం జరిగింది. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో, మల్లన్న గెలుపు ఎప్పుడో ఖాయమైంది కానీ అత్యధిక మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. మల్లన్న గెలిస్తే మన హక్కులు మనకు వస్తాయి. మన చదువుకునే విద్యార్థులకు ఏ కావాలో అవి మనం సాధించుకోవచ్చు. కాబట్టి మల్లన్న ఎప్పుడో గెలిచిండు అత్యధిక మెజార్టీతో గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ ఈ నెల 27వ తారీఖు జరగబోయే ఎన్నికలో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలని మరొకసారి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను.